సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్ ఆన్లైన్ క్లాస్కి స్వాగతం. సో ఈరోజు అయితే మనం ఇంగ్లీష్ మీడియం బయాలజీలోని రెస్పిరేషన్, సో ది ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడైతే మీ టైంని అయితే కిల్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సో గైస్ ఐఎమ్ గివింగ్ ది కీ పాయింట్స్, I just guide you and you have to underline the text bit and you have to prepare them. So first one, respiration అనే దాని గురించి చూసుకున్నట్లయితే ద కీవర్డ్ రెస్పిరేషన్ గురించి అయితే మనకైతే క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో రెస్పిరేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎక్కడ నుండి ఆరిజిన్ ఏంటి అని అడుగుతారు అనమాట. ది టర్మ్ రెస్పిరేషన్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ రెస్పైర్. రెస్పైర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి అయితే రావడం జరిగింది. సో ఇట్ మీన్స్ యాజ్ ఎ బ్రీత్. దాని మీనింగ్ ఏంటంటే బ్రీత్ అనమాట. సో ఇక్కడైతే ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, బిఫోర్ 14th century. సో ఎర్లియర్ ఏజ్లో అసలు వాళ్ళకి ఈ బ్రీత్ అంటే మాత్రమే తెలుసు తప్ప దీనికి ఒక సపరేట్ ఒక కీవర్డ్ అయితే వాళ్ళు యూజ్ చేయలేదు. ఆఫ్టర్ 14th century అయితే ఏం చేశారంటే రెస్పిరేషన్ అనే ఒక టర్మ్ అయితే కొత్తగా యూజ్ చేయడం అనేది జరిగింది. బిఫోర్ 14th century దే హ్యావ్ నో అబౌట్ ది రెస్పిరేషన్, దే ఓన్లీ నో అబౌట్ ది బ్రీతింగ్. అండ్ ఆఫ్టర్ 14th century ఆల్ ఆఫ్ ది సైంటిస్ట్ యూజ్డ్ యాజ్ ఎ రెస్పిరేషన్ అని ఒక మాట అయితే వాడారు. సో ఇక్కడైతే మనకి పెద్దగా క్వశ్చన్ ఇచ్చేటటువంటి చాయిస్ అయితే ఇంకేం లేదు. సో ఇక్కడ 18th centuryలో వచ్చేసరికి మనకి లావోయిజర్ కానివ్వండి, ప్రీస్ట్లే కానీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ దానివల్ల మనకి గ్యాసెస్ ప్రాపర్టీస్ అర్థమయ్యాయి అండ్ వాటి ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది, అసలు ఏంటి వాటి గురించి అయితే కాస్త సమాచారం అయితే మన దగ్గర ఉంది అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది, ఎవరి ప్రభావం వల్ల by whom experiments we know about the importance of the gases అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు లావోయిజర్ అండ్ ప్రీస్ట్లీ. సో వీళ్ళు చేశారు. అండ్ లావోయిజర్ చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లావోయిజర్ ఏం చేశాడంటే ఒక బెల్ జార్ని తీసుకొని దాంట్లో కాస్త ఏం చేశాడంటే చార్కోల్ పౌడర్ని తీసుకున్నాడు, అదేవిధంగా పాస్పరస్ని కూడా తీసుకున్నాడు అనమాట. ఈ రెండు పౌడర్ని తీసుకొని ఏం చేశారు, బెల్ జార్లోన పెట్టి వాటిని బర్న్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఇలా బర్న్ చేయడం వల్ల ఒక సపరేట్ గ్యాస్ అయితే రావడం జరిగింది. బర్న్ ప్రాసెస్ అనేది కొంతవరకు మాత్రమే జరిగింది అనమాట. ఇటు పాస్పరస్ కానివ్వండి, అదే పౌడర్ ఆఫ్ చార్కోల్ కానివ్వండి. సో ఇలా అవడం వల్ల కొంత సమయం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం సో ఏమైంది, ఆ ఫ్లేమ్ అయితే ఆగిపోవడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పాడంటే, సో ఈ చార్కోల్ అనేది బర్న్ అవ్వడం వల్ల ఒక గ్యాస్ అయితే రిలీజ్ అవుతుంది, ఈ గ్యాస్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది అని చెప్పాడు అనమాట. అందుకే దీన్ని ఏమంటారు, ఫిక్స్డ్ గ్యాస్ అంటారు, స్థిరవాయువు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి దే కాల్డ్ ఇట్ యాజ్ ఎ ఫిక్స్డ్ ఎయిర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే తన ఒక ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే అట్మాస్ఫియర్లో ఒక గ్యాస్ అయితే ఉంటుంది. సో ఎయిదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎనదర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ఏ సెర్టైన్ ప్రొపోర్షన్ ఇన్ ద ఎయిర్ విచ్ వీ బ్రీత్. అంటే సో మనం పీల్చే గాలిలో ఒక సపరేట్గా ఒక ఎయిర్ అనేది ఉంటుంది. సో ఈ ఎయిర్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది మన బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఈ ఎయిర్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది అని లావోయిజర్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో స్టేట్మెంట్ ఇస్తూ ఇంకొక క్యాలిక్యులేషన్ కూడా అతను ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. మనం ఎగ్జాలేషన్ అంటాం కదా, మనం విడిచిపెట్టే గాల్లో సుమారుగా ఈ ఫిక్స్డ్ ఎయిర్ ఎంత ఉంటుంది అని కూడాను ఆయన ఒక క్యాలిక్యులేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే 1/6 పార్ట్ అనమాట. సో మన ఎగ్జిస్టింగ్ ఇచ్చేటటువంటి గాల్లో మనకి 1/6 పార్ట్ అనేది మనకి ఏముంటుంది, ఫిక్స్డ్ ఎయిర్ ఉంటుందని కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. అండ్ కొంత ఎయిర్ అనేది కన్జ్యూమ్ అయిపోతుందని చెప్పాం కదా. సో ఈ కన్జ్యూమ్డ్గా అయినా వాడిని ఏమని చెప్పారంటే చూసారా, సో ఇలా మనకు ఒక కొత్త టర్మ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, విటియేటెడ్ ఎయిర్ అని చెప్తాం అనమాట. దీన్ని కన్జ్యూమ్డ్ ఎయిర్ అని చెప్తాం అనమాట. ఏ టర్మ్ యూజ్డ్ దెన్ టు షో ఎయిర్ ఫ్రమ్ ద విచ్ ఆఫ్ ది కాంపోనెంట్ నీడెడ్ ఫర్ బర్నింగ్ హ్యాడ్ బీన్ రిమూవ్డ్. సో ఏ ఎయిర్ అయితే కంప్లీట్గా యూజ్ చేయబడిందో అంటే దట్ మీన్స్ తర్వాత ఈ టర్మ్ని తర్వాత ఆక్సిజన్ అని ప్లేస్ చేశారు. ఎందుకంటే ఇది కన్జ్యూమ్ అవుతుంది, ప్రతిసారి కూడా ఇది కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి కన్జ్యూమ్డ్ ఎయిర్ అని లేదా విటియేటెడ్ ఎయిర్ అని వీటిని ఉపయోగించారు. అండ్ మనం విడిచిపెట్టే గాలిలో అయితే 1/6 ఆఫ్ వాల్యూమ్. ఓకేనా. సో చూసారా, సో 1/6 ఆఫ్ వాల్యూమ్ అనేది మనకి ఏమవుతుందంటే ఏదైతే ఫిక్స్డ్ ఎయిర్ అయితే ఏదైతే ఫామ్ అయిందో ఫిక్స్డ్ ఎయిర్ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడైతే చిన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి చిన్న కరెక్షన్ అయితే ఉంటుంది.
about 1/6 of volume of vitiated air consist of chalky acid gas. చూసారు కదా. సో 1/6 పార్ట్ అయితే ఈ ఎయిర్ ఏదైతే ఉందో అదనేది ఖర్చు అయిపోయి మనకి కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం చెప్తుందనమాట, సో మనకు కావాల్సినటువంటి కన్జ్యూమ్డ్ ఎయిర్ అనేది ఎంత ఉంటుంది, 1/6 పార్ట్ ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో గైస్ ఇంకా చూద్దాం. రైట్, కన్సిస్ట్ ఆఫ్ చాకీ యాసిడ్ గ్యాస్. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే గైస్, ఎస్, తర్వాత నెక్స్ట్ పేజ్లో చూద్దాం ఒకసారి. ఇక ఈ పేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ 1/6 పార్ట్ ఆఫ్ వాల్యూమ్ అనేది విటియేటెడ్ ఎయిర్ అని చెప్పాం కదా. సో ఈ విటియేటెడ్ ఎయిర్ అనేది ఏమవుతుందంటే కన్జ్యూమ్ అయిపోయి మనకి కార్బన్ డైఆక్సైడ్గా జనరేట్ అవుతుంది అని ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఆక్సిజన్ అయినా అండ్ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ కార్బన్ డైఆక్సైడ్ అయినా 1/6 పార్ట్ అనేది మీరైతే గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్, సో మనకు ఉండేటటువంటి రెస్పిరేషన్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేరాగ్లో చూస్తే రెస్పిరేషన్లో ఉండేటటువంటి అసలు ఈ ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడా ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతాయి అంటూ ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలామంది చేశారనమాట. సో ఇది ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతుంది అనే మాట గురించి మనం చూడడం జరుగుతుంది. సో ది ఎలిమెంట్ చూడండి, ఇక్కడ ఎలిమినేట్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎయిర్ బీయింగ్ అబ్జర్వ్స్ అండ్ ఆల్మోస్ట్ ద ఈక్వల్ ఆఫ్ చాకీ యాసిడ్ ఎయిర్ బీయింగ్ గివెన్ అప్ టు ది ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్. సో మన లంగ్స్లో ఎంతైతే కన్జ్యూమ్డ్ ఏదైతే గ్యాస్ అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుందో అట్ ద సేమ్ ఈక్వల్లో కూడా మనకి ఏమవుతుందంటే ఈ చాకీ యాసిడ్ ఎయిర్ ఏదైతేనో బొగ్గు పులుసు వాయువు అంటాం కదా, అదైతే రీస్టోర్ చేయడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే ఒకటి ఉంటుంది. అకార్డింగ్ టు ద యాంటోనీ లావోయిజ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ విటియేటెడ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అంటే డైరెక్ట్గా చెప్తారు 1/6 పార్ట్ అని చెప్తారనమాట. 1/6 పార్ట్. ఓకేనా, అయితే గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అయితే మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఇద్దరు సైంటిస్టులు అయితే మనకు కనిపిస్తారనమాట. ఫస్ట్ వన్ జాన్ డాపర్ గురించి మనం చదువుకోవాలి. జాన్ డాపర్ ఒక బుక్ అయితే రాయడం జరిగింది, హ్యూమన్ ఫిజియాలజీ. సో ఇక్కడ చూడండి, హ్యూమన్ ఫిజియాలజీ అనే బుక్ని ఎవరు రాశారంటే జాన్ డాపర్ ఇన్ 19th century, మిడ్ 19th centuryలో రాయడం జరిగింది. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సో ఎప్పుడైనా సరే మనం ఫుడ్ మెటీరియల్ని తీసుకుంటే సో ఇది డైరెక్ట్గా సింగిల్ కాదు, ఇట్ విల్ బి కంబైన్ ఆఫ్ వాటర్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్, నీరు మరియు ఆక్సిజన్ గ్యాసెస్ల కంబైన్ ఫామ్గా ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే మనకి బర్న్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సో ఇలా బర్న్ అయిన తర్వాత దీని నుండి మనకి వాటర్, ఆక్సైడ్ ఆఫ్ కార్బన్ అండ్ ఫాస్ఫరస్, సల్ఫర్ అనే కొన్ని పదార్థాలనే మనకి రిలీజ్ అవుతాయి అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా, బాడీ నుండి ఏమొస్తున్నాయి, వాటర్ అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అండ్ ఫాస్ఫరస్, సమ్ టైమ్స్ సల్ఫర్ ఆల్సో. సో ఇన్లెట్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అయితే వాటర్, ఆక్సిజన్ మాత్రమే ఉంటుందని తన ఫిజియాలజీలో అయితే రాయడం జరిగింది జాన్ డాపర్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ ప్రకారం చూద్దాం. అండ్ రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ హ్యూమన్ బాడీలో కానీ ఏ లివింగ్ ఆర్గానిజంలో కానీ రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది. ఫస్ట్ వన్ బ్రీతింగ్ అంటాం. బ్రీతింగ్ ద్వారా ఎయిర్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది మనకి లంగ్స్లో జరుగుతుంది. అండ్ లంగ్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఈ గ్యాస్ అనేది ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్లోకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ నుండి ఎక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది మనకి, సో మనకి టిష్యూలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. టిష్యూ నుండి ఎక్కడికి వస్తుంది, సెల్లోకి వస్తుంది. సెల్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అండ్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత CO2 అనేది అండ్ H2O జనరేట్ అయితే అది మళ్ళీ టిష్యూకి రావడం, టిష్యూస్ నుండి తిరిగి బ్లడ్కి రావడం, బ్లడ్ నుండి లంగ్స్కి రావడం, లంగ్స్లో ఏమవుతుంది, ప్యూరిఫై అయ్యి తిరిగి ఎగ్జాలినేషన్ అంటాం, బ్రీతింగ్లో ఉండేటటువంటి రెండో ప్రక్రియ ద్వారా ఏమవుతుంది, బయటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అన్నీ ఒక సర్కిల్ అయితే స్టెప్ బై స్టెప్ మనకి ఇవ్వడం జరిగింది. బట్ హ్యూమన్ బాడీలో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడదాం కంప్లీట్గా. సో ఇంకా ఎక్స్ట్రా మీడియేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూద్దాం బ్రీతింగ్ అంటే ఏమిటి. సో బ్రీతింగ్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబైన్ ఆఫ్
ఎస్ ఇక్కడ చూడండి ఒకసారి బ్రీతింగ్ పైన ఒక టెస్ట్ అయితే ఇచ్చారు. సో మనం బ్రీతింగ్ నుండి అంటే మనం ఎగ్జాల్ చేసేటటువంటి గ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చెప్తామంటే ఒకవైపు ప్యూర్ వాటర్ ఇంకోవైపు లైమ్ వాటర్ పెట్టి మనం రెండింటిలో కూడాను ఒక ఈ స్ట్రక్చర్లో స్టార్స్ని అరేంజ్ చేసి ఒకసారి మనం బ్లో చేసినట్లయితే ఇక్కడ లైమ్ వాటర్ మనకి ఏమవుతుంది వైట్గా చేంజ్ అవుతుంది, నార్మల్ వాటర్ అనేది అలా కామ్గా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనం ఎగ్జాలేషన్ చేసినటువంటి గ్యాస్లో ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తాం అనమాట. సో ఇక్కడైతే మనకి ఒక క్వశ్చన్ రావడానికి ఈ పేర్ నుండి మనకు ఒక అవకాశం అయితే ఉంటుంది. సో వాట్ ఈస్ ది ఫంక్షనల్ యూనిట్స్ ఇన్ ది రెస్పిరేషన్ అనే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో గుర్తుంచుకోండి, అల్వియోలీనా. సో అల్వియోలియన్ అని చెప్తాం కదా, దీన్ని తెలుగులో అయితే వాయుగోన్లు అని పిలుస్తాం అనమాట. సో రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ ఏమంటే అల్వియోలి అని చెప్తాను. సో ఇక్కడే మనకి ఏమవుతుందంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అయితే అవుతుంది అనమాట. నౌ ఇప్పుడు ఎయిర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి అండ్ టోటల్గా బయటకు రావడాన్ని ఒక సైకిల్ అని చెప్తుంటే దాన్నే మనం వన్ సింగిల్ రెస్పిరేషన్ సైకిల్ అని చెప్తాం అనమాట. సో ఈ రెస్పిరేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది. సో ఇక్కడైతే కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఒక సిరీస్లో ఇచ్చాడు. స్టార్టింగ్లో మనకి నోస్కి మనకి ఏముంటాయి, 2 హోల్స్ ఉంటాయి కదా, వీటిని నాస్ట్రిల్స్ అంటాం. ఈ నాస్ట్రిల్స్ అనేవి ఒక క్యావిటీలోకి ఓపెన్ అవుతాయి. ఈ క్యావిటీనే నోస్లో ఉంటుంది కాబట్టి నాసల్ క్యావిటీ అంటాం. ఈ నాసల్ క్యావిటీ నుండి అనేది ఎయిర్ అనేది మనకి ఏమవుతుందంటే బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ రెండింటి కూడా మనకేమవుతుంది, ఒక జంక్షన్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్నే మనం ఏమని పిలుస్తామంటే ఫార్నిక్స్ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఫార్నిక్స్ అని పిలుస్తాం. ఈ జంక్షన్ పైన ఒక చిన్న వాల్ అయితే ఉంటుంది. ఈ వాల్ ఏం చేస్తుందంటే మనం ఎయిర్ తీసుకునేటప్పుడు ఎయిర్ పైప్లోను అండ్ ఫుడ్ తీసుకుంటే ఫుడ్ పైప్లోను. చూసారు కదా, ఇక్కడ మనం చెప్తాం అనమాట. ఫుడ్ పైప్ని మనం ఈసోఫాగస్ అంటాం అండ్ ఎయిర్ పైప్ని అయితే ట్రాకియా అని పిలుస్తాం కదా. సో ఫుడ్ వచ్చేటప్పుడు ఈసోఫాగస్లోకి అండ్ ఎయిర్ వచ్చేటప్పుడు ట్రాకియాలోకి పంపించేందుకు ఒక చిన్న వాల్ అయితే ఉంటుంది. దీన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఫార్నిక్స్ పైన ఉంటుంది. సో ఫార్నిక్స్ దిగున మనకుండే సెపరేట్ బాక్స్ అంటే లార్నిక్స్ అంటాం. ఇక్కడ మనకి వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఎగ్జాలింగ్ గ్యాస్ ఇచ్చేటప్పుడు మాత్రం మనకి సౌండ్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి. అండ్ ఈ లార్నిక్స్ అనేది తర్వాత మనకి ట్రాకియాగా కంటిన్యూ అవుతుంది. ఈ ట్రాకియా అనేది ఏమవుతుందంటే ఇన్నర్కి ఇన్సైడ్లోకి వెళ్తే మనకి ఇన్నర్ దాన్ని ఏమని పిలుస్తాం, చెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, 2గా విడిపోతుంది. వీటిని బ్రాంకీ అని పిలుస్తాం అనమాట. సో ఈ బ్రాంకీ అనేది ఏమవుతుంది, మళ్ళీ టిన్నీ స్మాల్ పైప్స్గా చేంజ్ అవుతుంది. వాటిని ఏమంటాం బ్రాంకియోల్స్ అని పిలుస్తాం. ఈ బ్రాంకియోల్స్గా చేంజ్ అయ్యి సో ప్రతి అల్వియోలోకి ఈ బ్రాంకియోల్స్ అనేవి ఎంటర్ అవుతాయి అనమాట. సో ఫైనల్గా మనకి అల్వియోలీలో మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఈ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఈ డిఫ్యూజన్ అనేది దేంట్లో జరుగుతుంది అంటే బ్రాంకియోలస్లోకి మాత్రమే ఎట్ ద ప్లేస్ ఆఫ్ అల్వియోలో జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఉండేది. సో మీకు స్ట్రక్చర్ ఇచ్చి మొత్తం ఈ సిరీస్ ఇచ్చి గజిబిజిగా ఇస్తాడనమాట. చాలామంది కన్ఫ్యూజ్ ఉంటారు, ఎపిగ్లాటిస్ ముందా ఫార్నిక్స్ ఫస్ట్ అని అడుగుతారు. సో గాయస్ గుర్తుంచుకోండి, నాసల్ క్యావిటీ తర్వాత వచ్చేది ఎపిగ్లాటిస్, ఎపిగ్లాటిస్ తర్వాత వచ్చేది ఫార్నిక్స్, ఫార్నిక్స్ తర్వాత లార్నిక్స్. సిరీస్ గుర్తుంచుకోండి. అండ్ మీరు అతి తెలివి ఉపయోగించి అండ్ అది కాదు సార్ ఇది కాదు సార్ అని బొమ్మను చూసి మీరైతే చెప్పొద్దు. సో దాని గురించి ఒక క్లీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇంకా డౌట్ ఉంటే గో త్రూ ది గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకొని తర్వాత రాయండి. సో చాలామంది అయితే వాదిస్తూ ఉంటారు, సార్ అది కాదు సార్ ఇది కాదు సార్. ఏమీ కాదు, సిరీస్ అనేది ఒకటే అనమాట. సో నాసల్ క్యావిటీ నాస్ట్రిల్కి వద్దాం ముందుగా. సో మన నాస్ట్రిల్ అంటే బయటకు కనిపించే 2 హోల్స్ అనమాట. ఇక్కడ ఏమి మనకి ఇంపార్టెన్స్ అయితే ఉండదు. సో ఈ నాస్ట్రిల్ ద్వారా ఎయిర్ అనేది లోపల పాస్ అయ్యేటప్పుడు నాసల్ క్యావిటీ ఉంటుంది. ఈ నాసల్ క్యావిటీలో ఏముంటాయి, సో మనకి ఎప్పుడు కూడాను హెయిర్ అనేది ఉంటుంది, జిగ్జాగ్గా లోపల హెయిర్ ఉంటుంది. అండ్ ఈ క్యావిటీలో మొత్తం చూసుకున్నట్లయితే ఒక దాని ఏమంటాం స్మాల్ వెట్ కండిషన్లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో ఈ వెట్ కండిషన్ ఎందుకు ఉంటుంది లోపల అంటే మాయిస్ట్ సర్ఫేస్ అయితే ఉంటుంది కదా వెట్ కండిషన్లో. ఎందుకు ఇది ఉంటుందంటే ఫస్ట్ వన్, ఎప్పుడైతే మనం గాలిని ఎయిర్ అనేది ఇంటేక్ లోపలికి తీసుకున్నాం అనుకో, దాంట్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ డస్ట్ పార్టికల్ని ఫిల్టర్ చేసేది ఎయిర్ అయితే, ఇంకా ఈ ఎయిర్ యొక్క టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండేటట్లు దాన్ని బ్యాలెన్స్ చేసే పని అనేది ఈ మాయిస్ట్ సర్ఫేస్ అయితే చేస్తుంది అనమాట. ఓకేనా, ఇన్హాలెడ్ ఎయిర్ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే పని ఇక్కడ మనకి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రెండోది ఫార్నిక్స్. ఫార్నిక్స్ గురించి మనం చెప్పుకుని ఇట్ ఇస్ హార్డ్ ఒక బాక్స్ అనమాట. ఇది హార్డ్గా బాక్స్. అది ఈ బాక్స్ పైన ఈ బాక్స్ అనేసరికి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాక్స్ అనుకుంటే
ఇక్కడికి ఏమొస్తాయంటే 2 ట్యూబ్స్ అయితే వచ్చి జాయిన్ అవుతాయి. అండ్ ఒకటి బక్కల్ క్యావిటీ నుండి, ఇంకోటి నాసల్ క్యావిటీ నుండి 2 పైప్స్ అయితే వచ్చి జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్లో మనకి ఏమవుతుంది అంటే ఈ జంక్షన్ నుండి మళ్ళీ రెండు రివర్స్గా రావడం జరుగుతుంది. ఒకటి మనకు అందరూ తెలుసు కదా, ఈ జంక్షన్ బాక్స్ నుండి 2 పైప్స్ అయితే మనకు వస్తాయి. ఒకటి మనకి ఈసోఫాగస్ అంటే, రెండోది వచ్చి మనకి ట్రాకియా అని పిలుస్తాం అనమాట. సో గుర్తుంచుకోండి. బట్ దీని దిగువనే కూడా మనకి ఏముంటుందంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, సో లార్నిక్స్ కూడా ఉంటుంది, గుర్తుంచుకుంటారు. సో ఫార్నిక్స్ అనేది జంక్షన్ బాక్స్ ఆఫ్ నేసల్ క్యావిటీ అండ్ బక్కల్ క్యావిటీ అని చెప్తాం. సో ఫుడ్ వచ్చేటప్పుడు ఈసోఫాగస్లోకి, ఎయిర్ వచ్చేటప్పుడు ట్రాకిలో పంపించడానికి ఇక్కడ ఒక చిన్న ఒక ఫ్లాప్ అని ఉంటుంది. సో మస్కులర్ వాల్యూ ఉంటుంది, దాన్ని ఎపిగ్లాటిస్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఇక ఫార్నిక్స్ అనేది లోపలికి కంటిన్యూ అయ్యేటప్పుడు ఇంకో బాక్స్గా మారుతుంది, స్టిఫ్ బాక్స్ అనమాట. దాన్ని మనం వాకల్ కార్డ్ ఉంటుంది, దీన్ని సింపుల్గా మనం లార్నిక్స్ అని పిలుస్తాం. సో ఈ లార్నిక్స్ ద్వారా లంగ్స్ నుండి బయటికి ఎయిర్ వచ్చేటప్పుడు మాత్రమే ఏమవుతుంది, సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఈ లార్నిక్స్ అనేది మనకి ఎలా అవుతుందంటే ట్రాకియాగా కంటిన్యూ అవుతుంది. ఈ ట్రాకియా అనేది ఒక పెద్ద విండ్ పైప్ అనమాట. అయితే ఇక్కడ సో ఇది ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఒక సపరేట్ బోన్స్ అయితే స్ట్రక్చర్ ఉంటాయి. ఓకే, వాటిని ఏమంటే మృదులాస్థి ఎముకలు అని పిలుస్తాం. వాటిని సి షేప్లో ఉంటాయి అనమాట. అవి క్లోజ్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటిని ఒకసారి చూద్దాం ఒకసారి. అండ్ అది బోన్స్, ఈ బోన్స్ అయితే ఉంటాయి కదా, సో వీటిని ఏమంటారంటే 1 minute. ఓకే గైస్, 1 minute. ఓకే, ఇందులో ఉండేటటువంటి బోన్స్ అయితే సెపరేట్గా సి షేప్లో ఉంటాయన్నమాట. అండ్ ఈ బోన్స్ని ఏమని పిలుస్తామంటే, ఓకే రైట్, 1 minute గైస్. ఓకే, ఎస్, కార్టిలేజ్ అని పిలుస్తాం కదా, కార్టిలేజ్ బోన్స్ అని పిలుస్తాం అనమాట. వీటిని కార్టిలేజ్ బోన్స్ అనేవి సి షేప్లో ఉంటాయి. సో ఈ సి షేప్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ట్రాకియా ఏదైతే ఉందో, ఈ ట్రాకియా అనేది ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకుండా సి షేప్లో ఉంటాయి. మనకి కార్టిలేజ్ బోన్స్ అయితే ఉంటాయి. ఇవనేది మనకి ఎప్పుడు కూడా స్టిఫ్గా పట్టు ఉంటాయి. సో ఎయిర్ అనేది ఈజీగా ఇప్పుడు ఇన్హాల్ అండ్ ఎగ్జాల్ అవ్వాలి. ఎందుకంటే ప్రెజర్లో డిఫరెన్స్ వచ్చేటప్పుడు ఇవి ఎప్పుడు కూడా ముడుచుకోకూడదు. ముడుచుకుంటే ఏమవుతుంది చెప్పండి, మనం రెస్పిరేషన్ అనేది జరగదు, హ్యూమన్ అనేది చనిపోవడానికి కారణం ఉంటుంది. కాబట్టి సి షేప్లో మనకి కార్టిలేజ్ బోన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ట్రాకియా అనేది మనకి లోపల వెళ్ళేసరికి 2 బ్రాంకీస్గా చేంజ్ అవుతాయి. ఈ బ్రాంకీస్ అనేవి లంగ్స్కి అటాచ్ అవుతాయి. సో ఈ బ్రాంకీస్ అనేవి మళ్ళీ ఏమవుతాయంటే డివైడ్ ఇంటూ స్మాలర్ బ్రాంచెస్, వాటిని ఏమంటారు బ్రాంక్యూల్స్ అని పిలుస్తాం. ఈ బ్రాంక్యూల్స్ అనేవి డైరెక్ట్గా ఎక్కడికి యాడ్ అవుతాయి అంటే అల్వియోలోకి యాడ్ అవుతాయి అనమాట. సో అల్వియోలో మనకి ఏమవుతుంది చెప్పండి, గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ అయినటువంటి గ్యాస్ అనేది మళ్ళీ బ్లడ్లోకి సప్లై చేయడం జరుగుతుంది. సో మళ్ళీ అట్ ద సేమ్ టైం బ్లడ్కి సప్లై చేయడం జరుగుతుంది అండ్ బ్లడ్ నుండి రిసీవ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి టోటల్ ఈ సర్కిల్ అయితే జరుగుతుంది. దీన్నే రెస్పిరేషన్ సిస్టమ్ అంటాము. సో ఇందులో సీక్వెన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో ఈ సీక్వెన్స్ కూడా మనకు అవసరం. అండ్ ఇప్పుడు మన లంగ్స్ని కానీ కంప్లీట్గా ఓపెన్ చేసి ఒక ఎర్త్ పైన కానీ మనం వేసినట్లయితే సుమారు 160 square meters ఏరియా అయితే ఇది తీసుకుంటుంది. ఏ స్మాల్ ఏరియా నియర్లీ టు బి షటిల్ కోర్ట్, ఓకే, బ్యాడ్మింటన్ కోర్ట్ అంత సైజ్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ చాలా సన్నగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక స్ట్రక్చర్ గురించి చూద్దాం, ఎలా అవుతుంది లంగ్ సిస్టమ్, అంటే ఈ సిస్టమ్లో ఎలా వర్క్ చేస్తుంది అయితే నెక్స్ట్ ప్లేస్లో ఇచ్చాడు అనమాట. గైస్ దీని గురించి ఆల్రెడీ చెప్పాము, ఎపిగ్లాటిస్ గురించి. సో ఎపిగ్లాటిస్ మొత్తం ఆల్రెడీ ఇక్కడ మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చెప్పుకోవడానికి అంటే క్వశ్చన్ అడగడానికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి సో అయిపోయింది. ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఈసోఫాగస్ అనేది మనకి ట్రాకియాని క్లోజ్ చేస్తుంది, విండ్ పైప్ని క్లోజ్ చేస్తుంది. ఇన్ కేస్ మనం బ్రీతింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనకి ట్రాకియాని క్లోజ్ చేసి ఈసోఫాగస్ని క్లోజ్ చేసి ట్రాకియాని అయితే ఎనేబుల్ చేస్తున్నాం. ఇలా అక్కడ ఏమవుతుందో జంక్షన్ ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్, ఈ పారాగ్రాఫ్లో కూడా మనకి ఇంకేం లేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వస్తే సో రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఇంపార్టెంట్. రెస్పిరేషన్ అనేది ఏ ఫార్ములా, సో రెస్పిరేషన్ అనేది ఏ ఫార్ములా అంటే డిఫరెన్స్ ఇన్ ద ప్రెజర్లో ఉండేటటువంటి డిఫరెన్స్ అనమాట. సో ఇన్హాలేషన్ అయినప్పుడు ఎలా అవుతుంది, ఎగ్జాలేషన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రెజర్లో డీవియేషన్ చూపించడం వల్ల. సో అట్మాస్ఫియర్ ప్రెజర్తో
అట్మాస్ఫియర్ ప్రెషర్కి అండ్ లంగ్స్లో ఉండే ప్రెషర్కి మధ్యన ఉండేటటువంటి డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే సో రెస్పిరేషన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో బాడీలో అయితే హ్యూమన్ బాడీలో చూసుకుంటే మొత్తం ఈ లంగ్స్ని కంట్రోల్ చేయడానికి రెండు మెకానిజమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ రిబ్స్ బోన్ అయితే, రెండోది డయాఫ్రమ్ అని చెప్తాం. డయాఫ్రమ్ అనేది లంగ్స్ కిందన ఉంటుంది అండ్ రిబ్స్ బోన్ అనేవి చుట్టూ మన చెస్ట్లో ఉంటాయి. సో ఇవి ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం అండ్ అదేవిధంగా డయాఫ్రమ్ అనేది కిందకి మూవ్ అవ్వడం అండ్ పైకి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో రిబ్స్ అనేవి కానీ ఎక్స్పాండ్ అయ్యి అండ్ డయాఫ్రమ్ కిందకి వచ్చినట్లయితే లోపల మనకి ఓపెన్ స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది. ఓపెన్ స్పేస్ ఎప్పుడైందో అక్కడ ఏమవుతుంది, ప్రెజర్ తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే ప్రెజర్ తగ్గిందో బయట అట్మాస్ఫియర్ ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. సో దాన్ని ఏమంటే ఇన్హాలేషన్ అని పిలుస్తాం, ఇన్హాలింగ్ అని పిలుస్తాం. సమ్ టైమ్ తర్వాత ఏమవుతాయంటే రిబ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి అండ్ డయాఫ్రమ్ కూడా తన ఒరిజినల్ ప్లేస్కి రావడం జరుగుతుంది. సో ఏమవుతుంది, లోపల మొత్తం కూడా ఒకదానికి కాంట్రాక్ట్ అవడం వల్ల సప్రెస్ చేస్తాయి అనమాట. సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్మాస్ఫియర్ ప్రెజర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఎయిర్ అనేది బయటకు రావడం జరుగుతుంది, లైక్ కంపేరింగ్ విత్ ప్రెజర్. సో అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాలింగ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి ప్రెజర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో మేల్ ఫీమేల్లో రెండు ఒకేలా జరుగుతుందా, ఏమైనా తేడా ఉంటుందా అంటే ఈ డయాఫ్రమ్ అనేది ఒకలో యూజ్ అయితే అండ్ రిబ్స్ బోన్ అనేవి ఒకలా అంటే ఫిమేల్లో మేల్లోనైతే ఇద్దరిలో కూడా ఒకేలా ఉండవు, ఒక్కొక్కరు డీవియేషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ తీసుకున్నట్లయితే రిబ్స్ అనేవి హెల్ప్ చేస్తే మేల్లో చూసుకున్నట్లయితే డయాఫ్రమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మేల్కి ఫిమేల్కి డిఫరెంట్ అయితే ఉంటుంది. సో గుర్తుంచుకుంటారు, ఫిమేల్ అయితే రిబ్స్, మేల్ అయితే డయాఫ్రమ్ అనమాట. సో రెస్పిరేషన్లో ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉందా అంటే ఈ పారాగ్రాఫ్లో ఇదంతా కూడాను చదివితే మీకు ఏముండదు. ఇన్స్పిరేషన్ అండ్ ఇన్హాలేషన్ అంటాం, ఎక్స్పిరేషన్ అంటే దాన్ని ఎగ్జాలేషన్ అని చెప్తాం అనమాట. సో ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అని ఇచ్చాడు. సో సింపుల్ గుర్తుంచుకోండి ఫార్ములా అయితే. సో డిఫరెన్స్ బిట్వీన్ ది లంగ్స్లో ఉండే ప్రెషర్కి అట్మాస్ఫియర్ ప్రెషర్కి మధ్యలో డిఫరెన్స్ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి రెస్పిరేషన్ జరుగుతుంది. అండ్ మేల్కి అయితే మనకి డయాఫ్రమ్ యూజ్ అవుతుంది, ఫీమేల్కి అయితే రిబ్స్ సహకరిస్తాయి. ఈ రెండు గుర్తుంచుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఇంకా ఈ ఎక్స్చేంజ్ ఏ విధంగా జరుగుతుంది. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. సో చిన్నగా మనకి ఈ ఆల్వియోలి ఉంటాయని చెప్పాం కదా. సో వాయుగోలు అని చెప్పాం కదా. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా చాలా సన్నని చాలా టినీ లేయర్ అయితే ఉంటుంది. సో ఈ టినీ లేయర్ చుట్టూ కూడా ఏమవుతుందంటే మనకి బ్లడ్ క్యాపిలరీస్, ఈ బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయంటే చుట్టూ కూడా ప్రతి ఆల్వియోలి చుట్టూ కూడాను ఏమై ఉంటాయంటే సరౌండ్ చేసి ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మనకి బ్రాంకియోల్స్ నుండి ఎయిర్ అనేది ఈ ఆల్వియోలోకి ఎంటర్ అయిందో లోపల వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇలా జస్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్లో ఇలా స్టోర్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి బ్లడ్లో CO2 ఎక్కువ ఉందనుకోండి, అంటే దట్ మీన్స్ దాని డెన్సిటీ ఎక్కువ అని అర్థం కదా. అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసుకునేటటువంటి ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు ఏమైంది చెప్పండి. సో సింపుల్గా మనకి ఇక్కడ డెన్సిటీ అనేది తక్కువ ఉంది అండ్ బ్లడ్లో ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే ఏమవుతుంది, డిఫ్యూజన్ ద్వారా ఏమవుతుందంటే హై కాన్సన్ట్రేట్ నుండి లో కాన్సన్ట్రేట్కి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది లెవెల్ అనేది తక్కువ ఉంటుంది, మనం తీసుకున్న ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. వెంటనే ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది మనకి ఈ క్యాపిలరీస్లోకి ఏమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. ఇలా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అందుకే గుర్తుంచుకోండి, వాట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని పిలిస్తే సింపుల్గా చెప్పాలి ఆల్వియోల్ అని చెప్పాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అని చెప్తే డిఫ్యూజన్ అని చెప్పాలి. ఈ రెండు మనకి సరిపోతాయి అనమాట. ఇంకా మీకు ఇబ్బంది పెట్టాలని అనుకుంటే సో బ్రాంకియోల్స్ అనేవి ఆల్వియోల్స్లో ఓపెన్ అయితే ఆల్వియోల్స్లో డిఫ్యూజన్ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది ఎక్కడ సప్లై చేయడం జరుగుతుంది అంటే బ్లడ్ క్యాపిలరీస్లోకి ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది అని మాత్రం చెప్పండి. సో అంతే, ఇక్కడ ఇంతకుమించి ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ వన్ ఇన్హాల్డ్ అండ్ ఎగ్జాల్డ్ ఎయిర్లో ఉండేటటువంటి గ్యాసెస్ రేషియో చూద్దాం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది. సో నిజానికైతే మనం ఇన్హాల్డ్ ఎయిర్లో చూసుకుంటే 21% ఆక్సిజన్ ఉంటుంది అండ్ 0.033% అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నైట్రోజన్ అయితే 79 ఉంటుంది. బట్ 79% ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అయితే మన బాడీ యూజ్ చేయదు కాబట్టి ఇది అయితే మనకు అవసరం లేదు. నిజానికి ఇది 79 కూడా కాదు, 78%. ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి చిన్న కరెక్షన్ ఉంది ఇందులో. 78% ఉంటుంది అండ్ 21% ఆక్సిజన్ ఉంటుంది, 0.033% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎగ్జాల్డ్ ఎయిర్లో చూసుకున్నట్లయితే సో 16% ఆక్సిజన్ ఉంటుంది, అంటే 5% ఆక్సిజన్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అండ్ 4% అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లో అయితే
ఒక తప్పు ఉంటుంది, 44% అనేది ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ రాంగ్. సో న్యూ టెక్స్ట్ బుక్లో మీరు ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ 44% అని ఉంటుంది, అది రాంగ్, అది మీరైతే కరెక్ట్ చేసుకుంటారు. ఓకే, 4% అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో ఎగ్జాల్డ్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ 4% ఉంటుంది, ఇన్హాల్డ్ అయితే 0.33% ఉంటుంది. సో న్యూ టెక్స్ట్ బుక్లో 44 అని ఉంటుంది, 4% అని కరెక్ట్ చేసుకోండి. ఎగ్జాల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ అయితే 16%, రైట్, అండ్ 78% అయితే నైట్రోజన్ ఉంటుంది. సో చిన్న కరెక్షన్స్ ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో, వాటిని అయితే రౌండ్ అప్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఇలాంటి కాంట్రవర్సీ వస్తాయి అనుకుంటే ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది మానేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ది లంగ్స్? లంగ్స్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ద టోటల్ కెపాసిటీ ఆఫ్ లంగ్స్ ఈజ్ ఈక్వల్ టు 5800 ml అని చెప్తాం. సో రెస్ట్ పొజిషన్లో ఉండేటప్పుడు మనం రెస్పిరేషన్ చేస్తే ఎంత గాలిని లోపలికి తీసుకుంటాం, ఎంత గాలిని వదులుతూ ఉంటామంటే దాదాపుగా 500 ml అనేది మనం ఏం చేస్తామంటే, సో ఇన్హాల్ చేసేటప్పుడు ఎగ్జాల్ని కానీ చేస్తున్నప్పుడు ఉంటాం. అండ్ పూర్తిగా ఎయిర్ అనేది బయటికి రిమూవ్ చేసిన తర్వాత ఇంకా లంగ్స్లో ఎంత స్టోర్ ఉంటుందంటే 1200 ml. ఇక్కడ 120 ml ఇచ్చారు, ఇది రాంగ్, ఇది 120 ml కాదు, 1200 ml ఎయిర్ అనేది మన లంగ్స్లో ఎప్పటికీ స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, గుర్తుంచుకుంటారు ఇది. సో ఇలా మనకి 1200 ml అనేది మన బ్లడ్లో, మన లంగ్స్లో ఎప్పుడు కూడా ఎయిర్ అనేది స్టాక్ అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్, ట్రాన్స్పిరేషన్ ఆఫ్ ది ఎయిర్ గ్యాసెస్ ఏ విధంగా జరుగుతుందో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది సాధారణంగా మనం చెప్పుకున్నాం కదా. సో బ్లడ్లో మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఏమవుతుందంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్గా చేంజ్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్గా చేంజ్ అయ్యి మనకి ఏమవుతుంది, బాడీలో ఉండే ప్రతి సెల్కి అందివ్వడం జరుగుతుంది. ఇక ప్రతి సెల్లోన ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ గాను ఆక్సిజన్ ఏమవుతుంది, లిబరేట్ అవుతుంది అనమాట. ఈ ఆక్సిజన్ అనేది టిష్యూస్ అయితే యూజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం చాలామంది క్వశ్చన్ అయితే నన్ను అడిగారు, బాడీలో ఉండేటటువంటి టిష్యూలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెల్లో కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అవుతే ఇది బ్లడ్లో ఏ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని అడిగారు అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు, మీకు మన టెక్స్ట్ బుక్లో ఉంది. సో బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బోనేట్ ఫామ్లో, సో కార్బన్ డైఆక్సైడ్ అనేది బైకార్బోనేట్ ఫామ్లో ఏమవుతుందంటే తిరిగి మనకి లంగ్స్కి రావడం అనేది జరుగుతుంది అనమాట. బైకార్బోనేట్ రూపంలో లంగ్స్కి రిటర్న్ రావడం జరుగుతుంది. లంగ్స్లో ఈ బైకార్బోనేట్ నుండి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఏమవుతుంది, డిఫ్యూజన్ ద్వారా మనకి ఏమవుతుందంటే అల్వియోలోకి ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడిగారు, బైకార్బోనేట్స్ రూపంలో మనకి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్, కొన్నిసార్లు మౌంటైన్స్ ఎవరైనా సరే ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తారు, రెక్కింగ్ వెళ్తుంటారు అని చెప్తుంటాం కదా. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమతో పాటు ఆక్సిజన్ సిలిండర్ని తీసుకెళ్తుంటారు. ఎందుకు అంటే సాధారణంగా ఆక్సిజన్ వెయిట్, బాగా వెయిట్ ఉండే గ్యాస్ అనమాట. ఇది ఎర్త్కు ఉండేటటువంటి నియరెస్ట్ లేయర్లో ఉంటుంది. సో మన కెమిస్ట్రీలో చెప్తాం, నియరెస్ట్ లేయర్లో ఉంటుంది. సో మనం పైకి పోతున్న కొద్ది సీ లెవెల్ నుండి ఇంకా హైట్ పీక్లు వెళ్తున్నట్లయితే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ 13 km, సో 13 km కాదు, 13 km ఎత్తులోకి వెళ్ళారనుకోండి, అంటే 8 మైళ్ళ ఎత్తులోకి వెళ్ళారనుకోండి. సో సీ ఆరిజన్తో మనం పోల్చుకుంటే కేవలం 1/5 ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే అక్కర్ ఉంటుంది. అంటే సీ లెవెల్లో మీకు 100% ఉంటే, సో ఇన్ కేస్ ఒక 13 km పీక్లోకి వెళ్ళారనుకోండి, 13 km పీక్లోకి వెళ్తే ఇక్కడ మీకు కేవలం 20% ఆక్సిజన్ మాత్రం మీకు లభిస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనకు ఆక్సిజన్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే అందుకే వీళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు అనేది తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అండ్ ద సేమ్ టైం అలా అనుకుంటే కొన్ని 1000 feetsలో మనం ఏమైతే ఏరోప్లైన్లో వెళ్తుంటాం కదా, ఏరోప్లైన్లో ప్రాబ్లం ఏంటి, సో ఎక్కడ కూడా ఆక్సిజన్ డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఈ ప్రెజర్ అనేది, ఆక్సిజన్ ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా డీప్ సీలో మనకు వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఆక్సిజన్ అయితే సిలిండర్లు అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్, సో అసలు క్యాపిలరీస్లో చేంజ్ అయిన తర్వాత ఈ ఎనర్జీ ఎక్కడ జనరేట్ అవుతుంది అనేది సమస్య వస్తుంది. సాధారణంగా మనం జనరల్గా ఈ ఏదైతే ఆక్సిజన్ అయితే క్యారీ అవుట్ అయిందో, ఈ ఆక్సిజన్ అనేది క్యారీ అవుట్ అయిన తర్వాత సెల్కి మనకి ఏమి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ఏ ఆర్గానిజం అయినా చూసుకుంటే ఫస్ట్ మనకు సెల్తో స్టార్ట్ అవుతుంది. సెల్ నుండి మనకి ఏమొస్తుంది, టిష్యూ వస్తుంది. టిష్యూ నుండి ఏమొస్తుంది, ఆర్గన్ వస్తుంది. ఈ ఆర్గన్ నుండి ఏమొస్తుంది, సిస్టమ్స్ వస్తాయి. అంటే డిఫరెంట్ ఆర్గన్స్ కలిస్తే మనకి సిస్టమ్ వస్తుంది. ఇలా సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ కలిపితే మనకి ఏమొస్తుంది, అక్కడ ఎస్ ఆర్గనిజం అని పిలుస్తాం కదా, దట్ మీన్స్ యానిమల్ ఆర్ సంథింగ్ యానిమల్ అనేది వస్తుంది. అంటే ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే దాంట్లో ఫైనల్గా ఫంక్షనల్ పార్ట్ ఏదంటే సెల్
అని చెప్తాం. సో మనం తీసుకున్న ఫుడ్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి ఎక్కడికి చేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్కి చేరాలి. సెల్కి చేరినప్పుడే మనకి ఏమవుతుందంటే అక్కడ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకే ఈ ఆక్సిజన్ అనేది కన్జ్యూమ్ అయ్యేది సెల్లో కాబట్టి దాన్ని ఏమంటాం సెల్యులర్ రెస్పిరేషన్ అని పిలుస్తాం అనమాట. అయితే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది కొన్నిసార్లు ఆక్సిజన్ ప్రెజెంట్లో జరుగుతుంది, కొన్నిసార్లు ఆక్సిజన్ లేకపోయినప్పుడు కూడా జరుగుతుంది అనమాట. సో ఇలా సెల్యులర్ రెస్పిరేషన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఇన్ కేస్ ఆక్సిజన్ లేకపోతే దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తాం అనమాట. సో రెస్పిరేషన్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏరోబిక్, అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ anaerobic అంటాం. ఎనరోబిక్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్గా మనం ఫెర్మెంటేషన్ అయితే చెప్తాం అనమాట. సో రెస్పిరేషన్లో విడుదలైనటువంటి ఎనర్జీ అనేది ఏ రూపంలో స్టోర్ చేయడం జరుగుతుందంటే ఏటీపీ. సో ఈ ఏటీపీ అనేది రెస్పిరేషన్లో ఎక్కడ విడుదలవుతుందంటే మైటోకాండ్రియాలో జనరేట్ అవుతుంది. అందుకే మైటోకాండ్రియాని ఏమని పిలుస్తాం, పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడైతే ఒక పాయింట్ అయితే ఉంది, ఇక్కడైతే మనకు ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సో ఫైనల్గా గ్లూకోజ్ అనేది ఆక్సిడేషన్ జరిగి ఎనర్జీ రిలీజ్ చేసే పార్ట్ ఏదంటే మనం ఏం చెప్తాం, మైటోకాండ్రియా అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, సో ఇన్ కేస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు అవుట్కమ్స్ ఏంటి అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు అవుట్కమ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సడన్గా గ్లూకోజ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది రెండుగా విడిపోతుంది అనమాట. దాన్ని పైరువేట్ యాసిడ్స్ అని పిలుస్తాం, పైరువేట్ యాసిడ్స్ అని పిలుస్తాం. సో గ్లూకోజ్లో మనకి C6 ఉంటుంది కదా, సో ఇక్కడ పైరువేట్ యాసిడ్స్లో మనకి ఏమవుతుందంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉండేటట్లుగా అండ్ ఎనర్జీగా డివైడ్ అవుతుంది అనమాట. ఇలా డివైడ్ అయిన తర్వాత ఇది ఏమవుతుందో రెస్పిరేషన్లోకి వెళ్తుంది అనమాట. రెస్పిరేషన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏరోబిక్ జరగవచ్చు. ఏరోబిక్ జరిగింది అనుకున్న హ్యూమన్ బాడీలో అలాగే ఏ టిష్యూలో అయినా సరే ఏ సెల్లో కానీ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది అండ్ H2O ఫామ్ అవుతుంది అండ్ కొంత ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆక్సిజన్ అబ్సెన్స్ అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, అనరోబిక్ రెస్పిరేషన్ అయితే జరుగుతుంది. అనరోబిక్ రెస్పిరేషన్ అనేది మళ్ళీ బ్యాక్టీరియాలో ఒకలాగా ఫంగీలో ఒకలాగా జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బ్యాక్టీరియా జరిగేటప్పుడు ఇన్ కేస్ మన బాడీలో కూడాను సెల్స్లో కూడా జరుగుతుంది. సో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఈ ఎనర్జీ వైల్ కంపేర్ విత్ ది ఏరోబిక్ రెస్పిరేషన్తో పోల్చుకుంటే ఇది చాలా లోగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైం ఇంకా లేనప్పుడు కొన్ని ఈస్ట్ అలాంటి కొన్ని ఫంగీస్ ఏం చేస్తాయంటే ఇథనాల్ని కార్బన్ డైఆక్సైడ్ని క్రియేట్ చేస్తూ ఎనర్జీ కూడా రిలీజ్ చేస్తాయి. సో ఈ ఎనర్జీ కూడా చాలా లోగా ఉంటుంది అనమాట. సో ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో మనకైతే మైటోకాండ్రియా గురించి ఒక మాట ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రోకారియోట్స్ అయితే ఉంటాయో ఈ ప్రోకారియోట్స్లో సో ఆక్సిడేషన్ జరగడానికి ఒక సెపరేట్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది, దాన్ని మైటోకాండ్రియా అంటాం. సో మైటోకాండ్రియా గురించి ఇక్కడ మీకు ఏమీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు, సింపుల్గా ఒక స్ట్రక్చర్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఈ పార్ట్స్ చాలా గుర్తుంచుకోండి. సో అవుటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్, క్రిస్టీ అండ్ మ్యాట్రిక్స్. సో ఈ 4 ఐటమ్స్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక ఏటీపీ మాలిక్యూల్ నుండి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 7200 క్యాలరీస్ వస్తుంది. సో దట్ ఈస్ 7200 ఇవ్వకుండా 7.2 కిలో క్యాలరీస్ ఇచ్చిన రైటే. సో నిన్నైతే చాలామంది అంటున్నారు పాయింట్ ఇస్తే పాయింట్ మర్చిపోతూ ఉన్నారు. సో అలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, ఏటీపీలో ఎనర్జీ అనేది ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, ఇన్ విచ్ ఫార్మ్ ది ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏటీపీ. ఏటీపీ విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ ఫాస్ఫేట్ బాండ్స్లో ఏమైతే స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది హ్యూమన్ బాడీలో జరుగుతుందా, జరిగేటప్పుడు ఏమవుతుంది అంటూ మనకు ఒక టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక ప్లేయర్ కానివ్వండి, ఒక హ్యూమన్ బీయింగ్ కానీ సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, సడన్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది. సో మీకైతే డైరెక్ట్గా గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మొత్తం గురించి నేనైతే ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. సో సైంటిస్టులు చాలా వరకు అబ్జర్వ్ చేశారనమాట. సో ఎప్పుడైతే మనం ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక హెవీ వర్క్ అంటే ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యే వర్క్ స్టార్ట్ చేస్తే బాడీలో ఉండేటటువంటి ఆక్సిజన్ అంతా కూడా వెంటనే కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఇలా కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత మనకి బాడీలో ఆక్సిజన్ డిఫిషియన్సీ అని ఏర్పడుతుంది. సో దట్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తాం. సో ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఏమవుతుంది, అప్పటికి మనం విగోరియస్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం లేదా విగోరియస్ వర్క్ అయితే చేస్తున్నాం, అప్పుడు ఎనర్జీ అవసరం. వెంటనే ఏమవుతుంది, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఏమవుతుంది, వెంటనే కూడా రెస్పిరేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఫలితంగా మనకి ఏమవుతుంది చెప్పండి, మనకేమవుతుంది, లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్
ఫామ్ అయిపోతుంది ఇక్కడ మజిల్స్లో. లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే మజిల్ అయిందో, కావాల్సినటువంటి ఎనర్జీ అందలేదో, దాన్నే మనం ఏం పిలుస్తామంటే సో కాస్త నీరసంగా ఉండడం అంటాం కదా, దట్ మీన్స్ అలసిపోవడం అంటాం. ఓకేనా. సో ఇలా ఏమవుతుంది, ఎనర్జీలెస్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో దీన్ని యొక్క గ్రాఫ్లో అయితే చూడడం జరిగింది. సో ఇటువైపు మనకి టైం ఇవ్వడం జరిగింది, అండ్ ఇటువైపు అయితే పర్సెంటేజ్ ద లాక్టిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో చూడండి, మిల్లీగ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో స్టార్టింగ్లో ఏమవుతుందంటే చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది అని చెప్పాడు. ఆటోమేటిక్గా ఏమైంది, రెడ్యూస్ అయింది. ఎందుకు ఇలా రెడ్యూస్ అవుతుందంటే, మనం ఏదైనా వర్క్ చేసాం అనుకోండి, ఒక 10 నిమిషాలు వర్క్ చేసామంటే విపరీతంగా మనకి ఏమవుతుంది, దాని మీన్ ఓవర్ బ్రీతింగ్ చేస్తూ ఉంటాం, అలసిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాం, స్ట్రెయిన్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో వెంటనే ఏం చేస్తాం, కాస్త సెన్సిటివ్ వాళ్ళు అయితే వర్క్ ఆపేస్తుంటారు. ఇన్ కేస్ కాంట్ బట్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, వర్క్ కంటిన్యూ చేస్తాం. ఇలా వర్క్ కంటిన్యూ చేసిన తర్వాత మరో 10 నిమిషాలు అయిన తర్వాత ఏమవుతుంది, ఇక మనకి ఆ స్ట్రెస్ అనేది ఉండదు. ఎందుకు అలా ఉండదు అని దానికైతే ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఏటీపీ ఉంటుందో, ఈ ఏటీపీ ఏమవుతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది. కన్జ్యూమ్ అయిపోయి మనకి ఏమవుతుంది, ఏడీపీగా మారిపోతుంది, అడెనోసిన్ డైఫాస్ఫేట్గా మారిపోతుంది. ఇలా ఏడీపీగా మారిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, స్ట్రెయిన్ అయితే ఫీల్ అవుతాం. ఏడీపీ ప్లస్ లాక్టిక్ యాసిడ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఓవర్ బ్రీతింగ్ అనేది చేస్తాము. ఓవర్ బ్రీతింగ్ అని చేసేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అనేది లోపలికి సప్లై చేయబడి, అండ్ ఏడీపీ అనేది ఏటీపీగా చేంజ్ అవ్వడం, అండ్ పైరువిక్ యాసిడ్ అనేది మళ్ళీ ఏటీపీగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే, లాక్టిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఆఫ్టర్ ఇంకా లాంగ్ టైం చేసినట్లయితే స్టార్టింగ్లో ఉండేటటువంటి స్ట్రెస్ అయితే తర్వాత ఉండదు అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుందంటే, లాక్టిక్ యాసిడ్ అయితే జనరేట్ అవుతుంది. ఇది మనకి ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది అనమాట అయితే చెప్తాం అనమాట. సో ఇక్కడ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ డిఫిషియన్సీ ఏర్పడుతుందో, సో మనం ఓవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లాంగ్ టైంలో అదేమవుతుంది, నార్మల్ కండిషన్కి వస్తుంది. అండ్ సమ్ టైమ్ మనం రెస్ట్ తీసుకుంటే సేమ్. సో చూసారు కదా, ఆక్సిజన్ డెప్త్ ఉంటుంది. సో మీది మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ ఇనఫ్ ఆక్సిజన్ అనేది బాడీలోకి ఎంటర్ అయితే, మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ట్రైడ్నెస్ అనేది పోయి మళ్ళీ ఎప్పుడులాగే నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఉండేది. అండ్ నెక్స్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి మాట్లాడదాం. ఎనరోబిక్ రెస్పిరేషన్కి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మీరు చూస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే, గ్లూకోజ్ అనేది లైట్గా బాయిల్ చేయండి, అండ్ బాయిల్ చేసి దాంట్లో ఆక్సిజన్ అనేది బయటికి రిమూవ్ చేసేయండి, ఫస్ట్ వన్. అండ్ ఇంకా ఆక్సిజన్ కానీ అందులో ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేయడం కోసం ఒక కాంపౌండ్ అయితే మనకు ఏమన్నాడు, జానస్ గ్రీన్ బి లేదా డైజీన్ గ్రీన్ అంటాము. సో ఎందుకు ఇది వేస్తామంటే, సో ఇన్ కేస్ దెర్ ఈజ్ ప్రెజెన్స్ ఆక్సిజన్ ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇంకా మనం కాస్త బాయిల్ చేయాలని అర్థం. ఇన్ కేస్ వేసిన తర్వాత అది పింక్ కలర్లో చేంజ్ అయింది అనుకోండి, దట్ మీన్స్ దెర్ ఈజ్ నో ఆక్సిజన్ ఇన్ ద లిక్విడ్. సో ఇలా అనమాట, ఆక్సిజన్ లేదని మనం డిసైడ్ అవుతాము. సో ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిన తర్వాత, సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేసి పైన ఏం చేయాలంటే, ఒక లిక్విడ్ పారాఫిన్ కానీ మనం వ్యాక్స్ కానీ వేసి క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలంటే, లోపలికి ఈ లిక్విడ్లోకి ఎయిర్ అనేది పాస్ అవ్వకుండా ఏం చేయాలి, మనం క్లోజ్ చేయాలి. సో ఎయిర్ లేదంటే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే అక్కడ జరిగే రెస్పిరేషన్ ఏమవుతుంది, మనకి ఎనరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది అనమాట. సో ఇలా దీని నుండి వచ్చే వాయువు అనేది అయితే, గ్యాస్ అయితే మనం ఏం చేస్తాం, ఒక క్యారింగ్ పైప్ ద్వారా తీసుకొచ్చి ఇంకో లిక్విడ్లో పెట్టాలి. ఇక్కడ బైకార్బోనేట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న లిక్విడ్ అయితే మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ అని ప్లేస్ చేస్తాము. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మనం ఒక 2 days విడిచిపెట్టినట్లయితే దీంట్లో మనకి ఏమవుతుందంటే, సో ఏదైతే మనం ఈ గ్లూకోజ్కి మనం ఈస్ట్ యాడ్ చేసామో, ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్ చేసి మనకి బయటికి ఏమవుతుందంటే, హీట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ద సేమ్ టైం ఇక్కడ తెల్లటి వైట్ కలర్లో ఉండేటటువంటి ఒక సొల్యూషన్ అయితే ఫామ్ అవుతుంది. దీన్నే బైకార్బోనేట్ సొల్యూషన్ అంటాం. ఓకే, సో ఈ విధంగా అయితే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాట్ ఈస్ ద టెంపరేచర్ రిక్వైర్డ్ అంటే 37 degrees Celsius కానీ మనం కాన్స్టెంట్గా ఉంచినట్లయితే స్పీడ్ అనేది, టెస్ట్ స్పీడ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఫెర్మెంటేషన్కి సూటబుల్ టెంపరేచర్ ఏది? సో డైరెక్ట్గా అడిగితే 37 degrees అని మీరు చెప్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే 7th క్లాస్లో ఒక పాఠం అయితే ఉంటుంది. దట్ ఈజ్ లెసన్ పేరు కూడా ఇచ్చాడు, 8th క్లాస్లో అనుకుంటా. ద స్టోరీ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం చదవండి అని అడిగాడు. సో ఇప్పుడైతే మనకు అంత టైం లేదు కదా, ఇప్పుడైతే చూద్దాం. ఫెర్మెంటేషన్ ఇథనాల్ ఏ విధంగా తయారు చేస్తారని మనకు చెప్పడం జరిగింది. సో ఇథనాల్ అనేది గ్లూకోజ్ పైన ఈస్ట్ మనం ఏం చేస్తామంటే ఫెర్మెంటేషన్ చేసి తీస్తాము. సో ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ, సో ఇథనాల్ అంటే తెలుసు కదా, ఇథైల్ ఆల్కహాల్. సో ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, దట్ మీన్స్ ఇథనాల్ ఉంటుంది. అండ్ ఇథనాల్తో పాటు మనకి ఏముంటుందంటే వాటర్ ఉంటుంది. అండ్ వాటర్ ఈ రెండు ఫామ్ అయిన తర్వాత
బయటికి కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రెండు కూడా మిక్సర్ అయినటువంటి సొల్యూషన్ కదా, దీన్ని ఏం చేస్తామంటే మనం డిస్టిలేషన్ అంటాం. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఏం చేస్తామంటే ఈ ఇథనాల్ని వేరు చేస్తాం. ఎందుకు ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూస్ చేస్తామంటే, సో ఇథనాల్ అనేది 70 డిగ్రీ సెల్సియస్ వద్ద మాత్రమే బాయిల్ అయిపోతుంది అనమాట. అందుకే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా దీనిలో ఉండే ఇథనాల్ని అయితే సెపరేట్ చేస్తాము. సో ఇది మనకుండేది. ఇక తర్వాత మనకు ఇంకో ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. సో రెస్పిరేషన్ జరిగేటప్పుడు కంబస్షన్ జరుగుతుందా లేదా అసలు ఏ విధంగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనే దానిపైన అయితే ఇద్దరు సైంటిస్టులు అయితే వర్కౌట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి అయితే మనకి లావోయిజర్ అని చెప్పొచ్చు. లావోయిజర్ 18th సెంచరీలో చెప్పడం జరిగింది. రెస్పిరేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కంబస్షన్ అనేది మాట చెప్పడం జరిగింది. ఇంకో సైంటిస్ట్ కూడా రావడం జరిగింది, రోబిన్సన్ కూడా సేమ్ మాట సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు 1783లో. సో రెస్పిరేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కంబస్షన్ అని ఎవరు చెప్పారంటే ఇద్దరు పేర్లు మీరు చూస్ చేసుకోవాలి, లావోయిజర్ అండ్ రాబిన్సన్. ఇద్దరు పేర్లు మీరు చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వన్ అసలు ఈ కంబస్షన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఒక గ్లూకోజ్ని తీసుకొని మనం హీట్ చేసామనుకోండి, దాంట్లో మనకి ఏమొస్తుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కాస్త వాటర్ వేపర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ వన్స్ ఇది ఓపెన్గా మనం బర్న్ చేసి స్టార్ట్ చేస్తే ఇక నాన్ స్టాప్గా అది బర్న్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. సో బట్ ఇన్ బాడీలో అయితే మాత్రం రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఇది కంటిన్యూగా ఏమవుతుందంటే జరుగుతూనే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ పేజెస్ ఒకసారి చూద్దాం. సో హీట్ అనేది అసలు రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఏ విధంగా మనం చెప్తాము అనే దాని గురించి మాట్లాడుకుంటే, సాధారణంగా ఏటీపీ అనేది కన్జ్యూమ్ అయ్యి మనకి హీట్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్లో చూసుకున్నట్లయితే మన బాడీలో హీట్ లాస్ అయితే మనం ఏం చేస్తాం, స్వెటర్లు కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ స్వెటర్లు ఎందుకు యూజ్ చేస్తామంటే హీట్ లాస్ అవ్వడానికి. దట్ మీన్ హీట్ లాస్ అయితే ఎందుకు బాడీ అంత స్ట్రెయిన్ అవుతుందంటే, సో మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం ఇంకా మోర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతే బాడీకి ఎక్కువగా ఎనర్జీ అవసరం వస్తుంది. సో ఈ హీట్ లాస్ అనేది జరగకుండా మనం స్వెటర్స్ వేసుకున్నట్లయితే సో బాడీ అనేది నార్మల్ కండిషన్లో ఉంటుంది. దట్ వై మనం ఈజీగా ఏం చెప్పొచ్చు, బాడీ అనేది సిస్టమేటిక్గా ఉండాలంటే హీట్ ఎనర్జీ అవసరం. హీట్ ఎనర్జీ అనేది బాడీ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఈ హీట్ ఎనర్జీ ఎక్కడ రిలీజ్ అవుతుంది, సింపుల్గా చెప్పొచ్చు, దట్ ఈస్ రెస్పిరేషన్. సో దాన్ని ఏమంటా సెల్ రెస్పిరేషన్ అయితే చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వద్దాం. ఇక్కడ ఏమైనా ఇంపార్టెన్స్ టాపిక్ ఏమైనా ఉందా ఒకసారి చూద్దాం. అంటే డిఫరెంట్ ఆర్గానిజంలో ఈ ఎక్స్చేంజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడే ఆల్రెడీ చెప్పాం కదా, సాధారణంగా ఆక్సిజన్ ఉంటే మనకి రెస్పిరేషన్ జరుగుతుంది, ఎనర్జీ వస్తుంది. ఇన్ కేస్ ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, లాక్టిక్ యాసిడ్ వస్తుంది. దీనివల్ల మనకి మజిల్స్ అనేవి పెయిన్ వస్తాయి. సో అందుకే ఎక్కువ వర్క్ చేసేటప్పుడు మజిల్స్ పెయిన్ అని రావడం కారణం ఏంటంటే కావాల్సినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల, లాక్టిక్ యాసిడ్ అనేది జనరేట్ అవ్వడం వల్ల. సో ఈ విధంగా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ సిస్టమ్. ఇక్కడ వివిధ రకాల జీవుల్లో ఉండే రెస్పిరేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమీబియా అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా, ప్లనేరియా. ఆక్సిజన్ ఇవి ఎలా రిసీవ్ చేస్తాయంటే ఎక్స్పీల్, చూడండి ఒకసారి, కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బాడీ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. ఇవన్నీ కూడా డిఫ్యూజన్ ద్వారా తీసుకుంటాయి. సో ఈ యానిమల్స్ గుర్తుంచుకోండి, ప్లనేరియా, హైడ్రా, అమీబియా. చూడండి, అమీబియా, హైడ్రా, ప్లనేరియా అయితే మీరు డిఫ్యూజన్ అని చూస్ చేసుకోండి. అండ్ మరికొన్ని చూసుకుందాం. కొన్ని సెపరేట్ ఆర్గానిజమ్స్ అయితే కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ చూద్దాం. బహుకణ జీవులు అని చెప్తాం కదా, దట్ మీన్స్ మల్టీ సెల్యులర్ చూద్దాం. ఈ మల్టీ సెల్యులర్లో ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ కానివ్వండి, కాక్రోచ్ అండ్ గ్రాస్ హోపర్. సో వీటిని ఏమని పిలుస్తాం మనం, ఆర్థోప్రడ్ అంటామా. ఓకే, వీటిని ఏమని పిలుస్తాం ఒకసారి చూడండి. ఓకే వీటిలో మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్తాం. సో ఈ ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కాక్రోచ్ కానీ గ్రాస్ హోపర్ కానీ ఇచ్చారనుకుంటే మీరు డైరెక్ట్గా ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఆక్విటిక్ చూసినట్లయితే, సో జలచరాలు అంటాం కదా, నీటిలో ఉండే వాటిని చూసుకున్నట్లయితే వీటిలో సెపరేట్గా ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దాన్ని ఏమంటారు, గిల్లీస్ అంటాము. సో ఈ గిల్లీస్ ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో దీన్నే ఏమంటారు, వాటర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఓకే, ఇలా అనమాట. ఓకే, నేను గిల్లీస్ అయితే ఉంటాయి, పౌచెస్ ఉంటాయి. గిల్ పౌచెస్ ద్వారా గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకా మరికొన్ని చూద్దాం. ఉదాహరణకు
స్కిన్ ద్వారా కూడా మనకి కొన్ని రెస్పిరేషన్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ తీసుకున్నారనుకోండి, ఫ్రాగ్ అనేది ఏం చేస్తుందంటే స్కిన్ ద్వారా ఏం చేస్తుందంటే రెస్పిరేషన్ చేస్తుంది. కొన్ని నీటిలో ఉండేటప్పుడు కూడా యానిమల్స్ ఉంటాయి, అవి మాత్రం బయటకు వచ్చి ఎయిర్ ద్వారానే రెస్పిరేషన్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాల్ఫిన్ అనేది డైరెక్ట్గా లంగ్స్ ద్వారానే రెస్పిరేషన్ చేస్తుంది, అందుకే ఎయిర్ పీల్చడానికి బయటకు అయితే వస్తుంది. వీటిలో గిల్లీస్ ఉంటాయి. అండ్ క్రొకోడైల్ కూడా వాటర్లో ఉన్నంత మాత్రం అది ఒకసారి చూస్తారు, దీనిపైన ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్లో ఏ విధంగా రెస్పిరేషన్ జరుగుతుంది, అండ్ ప్లాంట్స్లో కూడా రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏవైనా ప్రత్యేకమైన పార్ట్స్ ఉంటాయా? సో లెంటిసెల్స్ అనేవి ఉంటాయి, అంటే వాటి యొక్క స్టెమ్స్ పైన లెంటిసెల్స్ ఉంటాయి. అండ్ లీఫ్ ద్వారా కూడా రెస్పిరేషన్, అండ్ స్టొమాటో ద్వారా కూడా రెస్పిరేషన్ జరుగుతాయి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, లెంటిసెల్స్ అనే సెల్స్ విచ్ ప్రెజెన్స్ ఆన్ ది స్టెమ్ అనమాట. స్టెమ్ పైన లెంటిసెల్స్ అనేవి చిన్న బుడుపు లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, వీటి ద్వారా మనకి ఇవి రెస్పిరేషన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి అండ్ స్టొమాటో గురించి ఆల్రెడీ తెలుసు మనకి, ఫోటోసిన్సిస్లో చెప్పేటప్పుడు స్టొమాటో గురించి ఏమవుతుంది, రెస్పిరేషన్ అయితే జరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మనకు చూసుకుంటే సో నెక్స్ట్ వన్, సో ఇన్ కేస్ లోపలికి ఎయిర్ అనేది పాస్ అయిపోయింది. సో ఎయిర్ పాస్ అయిన తర్వాత లోపల ఏ సిస్టమ్ ద్వారా మళ్ళీ రెస్పిరేషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా మనకి డిఫ్యూజనే. సో ప్లాంట్స్ అయినా సరే, యానిమల్స్ అయినా సరే, మనకి ఆక్సిజన్ అనేది గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది డిఫ్యూజన్ ద్వారా మాత్రం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో సమ్ ప్లాంట్స్ స్పెషల్ టెక్స్చర్ బ్రీతింగ్ రూట్స్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగ్రూవ్స్ తీసుకుంటే మనకి ఏరియల్ రూట్స్ ఉంటాయి. ఈ ఏరియల్ రూట్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో ఏరియల్ రూట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మాంగ్రూవ్స్ అని చెప్తాం కదా. మాంగ్రూవ్స్ అంటే ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలియాలి. మాంగ్రూవ్స్ అంటే మనకి సీ వాటరు అండ్ రివర్ వాటర్ రెండు కలిసి చోట, అంటే సాల్టీ అండ్ నార్మల్ వాటర్ ఉండే దగ్గర పెరిగేటటువంటి ఫారెస్ట్ అనమాట, దీన్ని మాంగ్రూవ్స్ అంటారు. సో మాంగ్రూవ్స్లో రూట్స్ అనేవి ఏమంటే సర్ఫేస్కి పైకి వచ్చి ఉంటాయి, వాటి ద్వారా ఏమవుతుంటే రెస్పిరేషన్ చేస్తాయి, వీటిని ఏరియల్ రూట్స్ అంటారు. సో ఏరియల్ రూట్స్ అనేవి వేటుకుంటాయి అని చెప్తే సింపుల్గా మీరు చెప్పాలి మాంగ్రూవ్స్లో మనకి ఏముంటాయి, ఏరియల్ రూట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే మనకి ఈ పారాగ్రాఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక ఫైనల్గా వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి 2 డైరెక్ట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఇమేజ్ ఇచ్చేసి చెప్తారనమాట. సో రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి ఇదనమాట. ప్లాంట్స్ అనేవి రెస్పిరేషన్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏం ఉపయోగిస్తాం, సో మీకు అందరికీ తెలిసిందేనే లైమ్ వాటర్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. రెస్పిరేషన్ చేసేటప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది, ప్లాంట్స్ రెస్పిరేషన్లో హీట్ రిలీజ్ అవుతుందని చెప్పడానికి సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, సీడ్స్ అయితే ఉపయోగిస్తాం కదా, సీడ్ అనేది రెస్పిరేషన్ చేస్తాయని. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోటోసిన్థసిస్ వేస్ రెస్పిరేషన్. ఫోటోసిన్థసిస్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది ఈ లైట్ ఎనర్జీ అండ్ క్లోరోఫిల్ యూజ్ చేసి మనకి షుగర్ గాను అండ్ ఆక్సిజన్ గాను మనకి రిలీజ్ అవుతాయి. చూసారు ఇక్కడ CH2O n టైమ్స్ అని ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు ఫార్ములా గుర్తుంచుకుంటారు. అండ్ అదే రెస్పిరేషన్లోకి వచ్చేసరికి ఆక్సిజన్ సమక్షంలో మళ్ళీ రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ H2Oను అండ్ ఎనర్జీగా చేంజ్ అవుతాయి. సో ఈ ఎనర్జీ అనేది ఎక్కడ నుండి వచ్చింది చెప్పండి, మనకి లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని ప్లాంట్స్ స్టోర్ చేస్తే రెస్పిరేషన్ ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తాం, దాన్ని లిబరేట్ చేసి మన బాడీలో ఉపయోగిస్తున్నాం అనమాట. సో ఈ ఎనర్జీ అనేది తిరిగి ఇలా యూజ్ చేసుకోవడానికి కంప్లీట్నే మన క్యాటబాలిక్ ప్రాసెస్ అంటాం. ప్రొడ్యూస్ కెమికల్ టు పొటెన్షియల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ నుండి పొటెన్షియల్ ఎనర్జీగా చేంజ్ చేయడానికి మనమైతే యూజ్ చేస్తాము. సో గైస్ ఇంకా ఈ పేజీలో అయితే ఇంకా పెద్దగా మనకి చెప్పుకోవడానికి ఏం లేదు. సో గైస్ ఈ టెక్స్ట్ బుక్ అయితే బాగానే ఉంది సార్. క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే ఈ ఈక్వేషన్ గుర్తుంచుకుంటే 2 ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ దేనికోసం యూజ్ చేస్తారు, ఎక్స్పెరిమెంట్ ఇచ్చేసి దేనికోసం చేస్తారని అడగచ్చు. అండ్ ఏరియల్ రూట్ అనేవి ఏ ప్లాంట్స్కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెంటిసెల్స్ అనేవి అంటే సమ్ ప్లాంట్స్ విల్ రెస్పిరేషన్ త్రూ ది పర్టికులర్ సెల్స్ ప్రెసెంట్ ఆన్ ది స్టెమ్ అని అంటే ఆ స్టెమ్ పైన ఉండే సెల్స్ ఏమంటే అంటే ఏం చెప్తారు, రెస్పిరేషన్ సెల్స్ అంటారు అనమాట. ఓకేనా. అండ్ లీఫ్లోకి మనకి ఎయిర్ వస్తే ఎయిర్తో ఏ విధంగా మళ్ళీ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుందంటే ఇక్కడ కూడా మీరు ఏం చెప్తారు, డిఫ్యూజన్ అని చెప్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి యానిమల్స్ గురించేటప్పుడు ఆక్వాటిక్ యానిమల్స్ ఏ విధంగా చేస్తాయి అండ్ ఫ్రాగ్స్ ఏ విధంగా చేస్తాయి అండ్ దాన్ని ఏమంటాం స్కిన్ ద్వారా యాంఫిబియన్స్ ఉంటాయి కదా, యాంఫిబియన్స్ గురించి అయితే మర్చిపోయాను ఒకసారి చూసారా. యాంఫిబియన్స్ ఉంటాయి కదా, ఈ యాంఫిబియన్స్ ఏ విధంగా రెస్పిరేషన్ చేస్తాయి, ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూడండి నీట్గా. అండ్ ఈ మెయిన్ అంటే డిఫరెంట్ ఎక్సైజ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ లాక్టిక్ యాసిడ్ అనేది ఎందుకు అంటే ఎక్కువసేపు వర్క్ చేసిన తర్వాత మజిల్స్ అనేవి పెయిన్గా ఉంటాయి, కారణం ఏమిటంటే బికాస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, ఆబ్సెన్స్ ఆఫ్
సఫిషియంట్ ఆక్సిజన్ అని చెప్తారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడైతే మనకి ఈ సిరీస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం పర్టికులర్గా ఈ సిరీస్ మీద ఒక దృష్టి పెట్టండి. ఈ సిరీస్ వన్ మీరు మర్చిపోయినట్లే 1 మార్క్ అయితే మీరు లాస్ అయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో అనేది తర్వాత వస్తుంది. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. అండ్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి, మీ ఛాన్సెస్ అయితే రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, మా వీడియోస్ మీకు బాగా నచ్చాయా? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీ తెలుగు యూట్యూటర్. హాయ్, బాయ్.